మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాల పునాదులపై సిపిఐ ఆవిర్భవించిందన్నారు సిపిఐ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. సిపిఐ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 30న నల్గొండలో జరిగే సభలో జాతీయ నాయకులు పాల్గొంటారని వివరించారు. సాయుధ పోరాటానికి నల్గొండ జిల్లా కేంద్రమైనందునే మొదటి సభ అక్కడి నుంచి మొదలు పెడుతున్నామని చెప్పారు. 2025 డిసెంబర్ 30న ఖమ్మంలో ముగింపు సభ ఉంటుందన్నారు చాడ వెంకటరెడ్డి. నూరేళ్ల పండుగ చేత జయంతి ఉత్సవాలకు సంబంధించిన అంశం పైన ఈ నెల 30వ తారీఖు అంటే ఎల్లుండి సోమవారం నాడు నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లాలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర నూరేళ్ల ఉత్సవాల ప్రారంభ సభ జరగబోతా ఉంది. ఈ ప్రారంభ సభకి వారు చెప్పినట్టుగా మన కాబట్టి డి రాజా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, కాబట్టి సురవరం సుధాకర్ రెడ్డి గారు మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కాబట్టి అజీష్ బాషా గారు, ఇంకా ఇతర నాయకులందరూ కూడా పాల్గొంటారు. నూరేళ్ల జయంతి ఉత్సవాల సంబంధించి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందులో నల్లగొండలో ఈ ప్రారంభ సభ పెట్టడం అంటే నల్లగొండ అనేది తెలంగాణ సాయుధ పోరాటానికి నిలయమైంది, కేంద్రమైంది. అంతేకాకుండా అక్కడ భువనగిరిలో గెలిచినటువంటి పార్లమెంటు సభ్యుడు రావినారాయణ రెడ్డి గారు భారతదేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి పార్లమెంట్ భవనానికిలో తొలి అడుగు పెట్టినాడు. ప్రారంభం ఆయన చేతుల మీదుగా జరిగి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన మీద చేతులు చేయించారు. అంటే అత్యంత ప్రాముఖ్యత.